సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి రెడ్మీ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఒక సీక్రెట్ ట్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ రెడ్మీ మొబైల్లో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, రెడ్మీ మొబైల్లో మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండానే మీరు రెడ్మీ మొబైల్ ఇన్బిల్ట్గా వచ్చిన ఈ ఫాంట్ అప్లికేషన్ ద్వారా మీరు సింపుల్గా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇది చాలామందికి తెలియదు. 50% పీపుల్స్కు ఈ రెడ్మీ మొబైల్లో ఉన్నటువంటి ఫాంట్స్ గురించి ఎవరికీ తెలియదు. అయితే చూడండి, ఈ ఫాంట్స్ను మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కింద చూడండి ఫైండ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్నటువంటి థీమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మోబీ ఫాంట్ అని ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేయండి. MOBYFONT మోబీ ఫాంట్ అని సెర్చ్ చేస్తే మీకు నచ్చినటువంటి రకరకాల ఇక్కడ ఫాంట్స్ అనేవి మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు నచ్చిన వాటిని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు మీ మొబైల్లో. అయితే చూడండి, చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ స్టైల్గా చూడడానికి కూడా లుకింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫాంట్స్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిపైన ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూపిస్తుంది పైన ఎలా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా లెటర్స్ కావచ్చు, ఏదైనా నేమ్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటుందో స్టైల్ మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ యాంగిల్లో స్టైలిష్గా మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది. అప్లై పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు రిబూట్ అని ఇక్కడ చూపిస్తుంది. రిబూట్ చేస్తే మన మొబైల్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఒకసారి కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్ స్టైల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన ఫాంట్స్ని మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీ మొబైల్లో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏది ఓపెన్ చేసినా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తుంది చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ అప్లై అనేది చేశాను చూడండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఏది కావాలన్నా చూడండి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూడండి. స్టైలిష్గా ఇక్కడ చూడండి ఏది ఓపెన్ చేసినా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా. అలాగే మీరు వాట్సాప్ ఓపెన్ చేసినా సరే, మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసినా సరే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెసేజ్ అనేది చేద్దాం చూడండి. సో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవరికి తెలియదు, చాలా మట్టుకు అయితే ఎవరికి రెడ్మీ మొబైల్లో ఇన్బిల్ట్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.